జిఎస్టీ అయితే -10% లాస్ట్ మంత్. అసలు దాని గురించి చర్చిస్తున్న దాఖలాలు ఎవరూ లేవు. అయితే దాన్ని వేరే కోణంలో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిగొట్టేలా నకిలీ ఇన్వాయిస్లు సృష్టిస్తున్న వ్యక్తులు కీలక నిందితుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ విశాఖపట్నం జోనల్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుని కడప జిల్లా పొద్దుటూరుకి చెందిన మనోహర్గా గుర్తించారు. ఇతడికి సహకరించిన వారిలో 3 ఏపీలో ఉండగా మరో 19 మంది ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళగా నిర్ధారించారు. కడప, బెంగళూరు, హైదరాబాద్, కర్నూలు కేంద్రాలుగా చేసుకుని మోసాలకు పాల్పడినట్టు అధికారుల విచారణలో తేలింది. వ్యాపార లావాదేవీల కోసం బోగస్ ఖాతాలు సృష్టించి వాటి నుంచి 293 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్లు తయారు చేశారు. పలు కంపెనీలతో నిర్వహించిన వ్యాపారంలో భాగంగా 30 కోట్ల నకిలీ ఇన్వాయిస్లు బదిలీ చేసి ఇన్పుట్ క్రెడిట్గా వాడుకున్నారు. దీంతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన 30 కోట్ల నకిలీ ఇన్వాయిస్ల ద్వారా ఎగవేసినట్టు అధికారుల దర్యాప్తులు వెల్లడైంది. దీంతో నకిలీ ఇన్వాయిస్లు సృష్టించిన వ్యవహారంలో మనోహర్ను అరెస్ట్ చేసి విశాఖపట్నంలో అకాడమిక్ అఫైర్స్ కోర్టులో ప్రవేశపెడితే 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశించారు. కాగా విశాఖ జోన్ పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 84 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారన్నటువంటి విషయం బయటపడింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయేటటువంటి రోజుల్లో ఈ జిఎస్టీ చీటింగ్స్ని సీరియస్గా తీసుకోవాలన్నటువంటి ప్రయత్నం జరుగుతోంది.